తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా బస్సు ఒక బైకును ఢీకొట్టింది. బైకు బస్సు కింద ఇరుక్కుపోయి ఈడ్చికెళ్లడంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్లతో కలిపి 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 21 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసినట్లు, ఇన్సూరెన్స్ కూడా లేనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.